సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఇప్పుడు అందరూ దసరా నవరాత్రుల్లో చాలా బిజీగా ఉన్నారు. దసరా పండగ ఊరూరా వాడవాడ ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. దసరా అంటే మార్కెట్ కు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. కొనుగోళ్లతో మోత మోగిపోయే రోజులివి. ఈ రోజుల్లో తలపెట్టే అన్ని పనులు విజయాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా లాంగ్ రన్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ కు అన్ని విధాల సరైన సమయం ఇది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. ఒక్క క్లిక్ తో మనం కోరిన సమాచారం మన కళ్ల ముందుండే రోజులివి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆన్లైన్ ఉపయోగించుకునే వారు ఎవరు ఉండరు. రియాలిటీ రంగంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నెట్ మొత్తం జల్లెడ పట్టాల్సిన పని లేదు. దానికి వన్ స్టాప్ సొల్యూషన్ ఇప్పుడు అందుబాటులో వచ్చేసింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ అవుతున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెట్కో తెలంగాణ ఆన్లైన్ లో ఉంచుతుంది. www.naretcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇటే తెలిసిపోతుంది. కనకదుర్గమ్మ 9 రోజులు విభిన్న అలంకారాలతో కొలువుదీరి పూజలందుకునే పండుగ. బతుకమ్మతో కొత్త శోభ నిండే దసరా పండుగ వచ్చేసింది. మరో వారం పాటు దసరా సందడి మామూలుగా ఉండదు. ఈ పెద్ద పండుగ ముగిశాక దీపావళి పండుగ కన్నా ముందు రియాలిటీ రంగానికి ఇంకో పండుగ వస్తోంది. అదే నారెట్కో తెలంగాణ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షో. రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా నారెట్కో తెలంగాణ ప్రాపర్టీ షోకు ఎంతో గుర్తింపు ఉంది. అక్టోబర్ 25 నుంచి 27 వరకు నారెట్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో జరగనుంది. 14th వర్జన్ గా జరిగే ఈ ప్రాపర్టీ షో తెలంగాణ రియాలిటీ రంగంలోని అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు, డెవలపర్లు, బిల్డర్ కమ్యూనిటీలకు చెందిన వారు భాగస్వామ్యం కాబోతున్నారు. నమస్తే అండి. అక్టోబర్ 25, 26, 27 14th ప్రాపర్టీ షో సక్సెస్ఫుల్లీ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఇన్ వన్ పర్టిక్యులర్ అంబ్రెల్లా, ఇన్ వన్ పర్టిక్యులర్ ప్లేస్ డిఫరెంట్ ప్రాపర్టీస్ షోకేస్ చేయబోతున్నాం. ఆల్ బిల్డర్స్, ప్లాట్ ఓనర్స్ and developers will be present at this particular property show. మీకు ఒక 35-40 lakhs apartment నుంచి crores of rupees, whatever size it may be, ఆ size వరకు apartments available ఉన్నాయి. Similarly villas కూడా available ఉంటాయి. ప్లస్ ప్లాట్స్ కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ పిల్లల కోసమా లేకపోతే మీ లేటర్ టైమ్ ఆఫ్ ద లైఫ్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసమన్నా అన్నీ షోకేస్ పడిపోవాలి. సో ప్లీజ్ కమ్ విజిట్ అవర్ ప్రాపర్టీ షో అండ్ మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. ఇట్స్ ఫర్ యూ అండ్ యూ ఓన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నారెట్కో తెలంగాణ 14th ప్రాపర్టీ షో అక్టోబర్ 25th, 26th, 27th జరపబడుతుంది. ఫ్లాట్ కొనుక్కునే కస్టమర్స్ కి మంచి వేదిక ఇది. ఎందుకంటే ఒక కస్టమరు 10 చోట్లకి వెళ్ళాలి అంటే చాలా కష్టమైన పని. ఇట్లాంటి ప్లాట్ఫామ్కి వస్తే సిటీలో ఎక్కడెక్కడ మీకు రిక్వైర్మెంట్ ఉందో, ఎక్కడెక్కడ ఏమేమి రేట్లు ఉన్నాయో తెలుసుకొని మీకు అనువైన చోట మీ బడ్జెట్ ప్రకారం కొనుక్కోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్. ప్రతి కస్టమర్ కూడా మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా పాల్గొని మా ప్రాపర్టీ షోని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. నారెట్కో ప్రాపర్టీ షోకు బ్రాంజ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న విజన్ ఇన్ఫ్రా ప్రతినిధి మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హావ్ యూఎస్ విజన్ ఇన్ఫ్రా మార్కెటింగ్ మేనేజర్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి నారెట్కో తెలంగాణ ప్రాపర్టీ షో గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇప్పుడు రాబోయే 14th వర్షన్ నారెట్కో తెలంగాణ ప్రాపర్టీ షో మీరు అందులో స్పాన్సర్ గా ఉన్నారు కదా, సో దాని గురించి ఒకసారి చెప్పండి. షూర్ అండి. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ నారెట్కో ఎగ్జిబిషన్ లో మేము పార్టిసిపేట్ చేసి ఉండే. సో రెస్పాన్స్ చాలా బాగుండే అక్కడ. అండ్ ఇది 14th వర్జన్ ఆఫ్ నారెట్కో ఎగ్జిబిషన్ మనది. సో మేము కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం యాజ్ అ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అక్కడ. సో కరెంట్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చేసి తెల్లాపూర్లో విజన్ సాషా అనేసి ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇది 11 acre ప్రాజెక్ట్. సో ఇందులో మనకి 7 towers వస్తాయి. ప్రతి టవర్ కూడా 28 floors ఉంటుంది మనకి. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటంటే మనం ఉన్నది కూడా 100 feet రోడ్ పైన తెల్లాపూర్. సో కనెక్టివిటీ వైజ్ చూస్తే రింగ్ రోడ్ కూడా మీకు దగ్గర ఉంటుంది. ఒక 1.5 kilometer మీకు రింగ్ రోడ్ రీచ్ అవుతారు. బీయింగ్ ఆన్ 2 side 100 feet రోడ్ ఉంటుంది ప్రాజెక్ట్ కి. విప్రో సర్కిల్ ఒక 8.5 kilometer రేడియస్ లో వస్తుంది మనకి. సో అదర్ 2 sides కూడా విల్లా కమ్యూనిటీస్ ఉంటాయి కాబట్టి
మీకు సరౌండింగ్ లో హై రైజ్ వచ్చే ఛాన్సెస్ ఉండదు ఫస్ట్ థింగ్. ఇది కాకుండా మా ప్రాజెక్ట్ లో ఏంటంటే ప్రతి టవర్ కింద డబుల్ హెడ్ స్టిల్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది 22 feet హైట్ కాలమ్స్ ఉంటాయి. ఒక టవర్ లో 8 అపార్ట్మెంట్స్ వదిలేస్తున్నట్టే. సో అట్లా మీకు మోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు మనకి. సో అట్లా ఓవరాల్ మీకు 1,05,000 SFT స్టిల్ అమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇది కాకుండా మీకు 3.5 acres సెంట్రల్ పార్క్ లో మీకు 45,000 SFT క్లబ్ హౌస్ అండ్ 10,000 SFT స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ త్రూ ది కాంపౌండ్ కూడా అవుట్డోర్ అమ్యూనిటీస్ ఇస్తున్నాము. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే విత్ ఇన్ అ కమ్యూనిటీ టెంపుల్ కూడా ఉంది విచ్ ఇస్ హనుమాన్ మందిర్. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మనది లైక్ కాజాగూడలో ప్లాన్ చేస్తున్నాము. అది అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ ఒకసారి రండి, ఎక్స్ప్లోర్ చేయండి. వీ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఒకసారి విజిట్ చేస్తే విల్ బీ డెఫినెట్లీ ఫిక్సింగ్ ఆల్ లైక్ అన్ని కూడా మనం కూర్చొని మాట్లాడవచ్చు. మారుతున్న కాలానికి తగ్గట్టు ప్రెజెంట్ జనరేషన్ చాయిస్ హై రేంజ్ లో ఉంటుంది. లైఫ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ది బెస్ట్ కావాలని కోరుకుంటున్నారు. సొంతింటి విషయంలోనూ ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగానే ఆలోచిస్తున్నారు. లావిష్ గా ఉండే ఇల్లు, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్, సిటీలో ప్రైమ్ లొకేషన్, ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ది బెస్ట్ గా నిలిచేది వాసవి గ్రూపే. ప్రెజెంట్ జనరేషన్ కే కాదు, ఫ్యూచర్ జనరేషన్ కు సైతం నచ్చేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం ఈ సంస్థ స్పెషాలిటీ. ప్రతి ప్రాజెక్ట్ ను యూనిక్ గా ఉండేలా, ఐకానిక్ గా నిలిచేలా డెవలప్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ఇదే ఈ సంస్థను టాప్ రేంజ్ కు తీసుకెళ్లింది. సిటీలో అన్ని ప్రామినెంట్ ఏరియాస్ లోనూ వాసవి గ్రూప్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. నాణ్యత నవ్యత కలగలిసిన ప్రాజెక్టులతో ఎంతో మంది సొంతింటి కలను నిజం చేసిన సంస్థ వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్ లో గ్రాండ్ ఎమ్యూనిటీస్ తో ఎన్నో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసింది. హార్ట్ ఆఫ్ ద సిటీ మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, లైఫ్ స్టైల్ హబ్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియాల్లో 15కు పైగా టాప్ క్లాస్ ఆన్గోయింగ్ ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీలో తిరుగులేని ఘనత సొంతం చేసుకుంది. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో కస్టమర్లకు నచ్చేలా, ఇండస్ట్రీ మెచ్చేలా ప్రాజెక్టులు తీర్చిదిద్దుతోంది. లగ్జరీ హోమ్స్ కోరుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తుంది వాసవి ప్రాజెక్టులే. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 floors తో వాసవి సంస్థ డెవలప్ చేస్తున్న హైరైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. నానక్రామ్ గూడలో 45 floors తో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్, వాసవి విజనరీకి అద్దం పడతాయి. కస్టమర్ల ఆనందాన్ని ఆకాశం అంచులు తాకించే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ స్కై టవర్ ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రస్తుతం రియాలిటీ బూమ్ నెలకొని ఉంది. ఈ ప్రాంతానికి చేరువలో 6.23 ఎకరాల విస్తీర్ణంలో వాసవి స్కైలాను డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 5 టవర్లలో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో ప్రతి టవర్లో 32 ఫ్లోర్లను డెవలప్ చేయనుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 685 ప్రీమియం రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ను డెవలప్ చేస్తున్నారు. మా వాసవి గ్రూప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మోస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఒక నియో క్లాసికల్ ఆర్కిటెక్చరల్ థీమ్ తోటి కొండాపూర్లో మనము వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు టేకప్ చేశామండి. వాసవి స్కైలాకు అనూహ్యమైన స్పందన వస్తుంది మాకు. మా గ్రూప్ ప్రాజెక్ట్లో ఇట్ ఈస్ ది బెస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్లో మేము డూప్లెక్స్ విల్లాస్ అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి అపార్ట్మెంట్ విల్లాస్ అండ్ పైన 2 floors కంబైన్ చేసి డూప్లెక్స్లో స్కై విల్లాస్ అని అందించడం జరుగుతుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా, మోస్ట్ ప్రిఫరబుల్ ఎమ్యూనిటీస్, మోస్ట్ మోడర్న్ టెక్నాలజీస్ తో డిజైన్ చేసిన ప్రాపర్టీస్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ మీకు స్వాగతం పలుకుతోంది. హైదరాబాద్ సిటీ మొత్తానికి మోస్ట్ కనెక్టెడ్ ఏరియాల్లో
టాప్ ప్రాజెక్టులన్నీ గిరిధారివే. రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ లో అన్ని వర్గాల వారికి ఫేవరెట్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్ అనే చెప్పాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటే కాదు, ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలో అయినా ఈ ఏరియా తర్వాతే ఏదైనా. అందుకే ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను దృష్టిలో ఉంచుకుని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఇక్కడ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీ సరౌండింగ్స్ నడుమ ఉన్న ఏకైక విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హ్యావ్ యూవర్స్, తెలంగాణ జిల్లాలో మొట్టమొదటిగా హైదరాబాద్ లైఫ్ స్టైల్ని ప్రవేశపెట్టిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఆ గిరిధారి సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారినే అడిగి ప్రాజెక్ట్స్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా బతుకమ్మ సంబరాలు అలాగే నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి కాబట్టి బతుకమ్మ నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విషయం బై ద బై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి అండ్ దేశ ప్రజలకు, మహిళలకు ఎస్పెషలీ బతుకమ్మ అనేది తెలంగాణలో ట్రెడిషనల్. నవరాత్రులతోనే మనకున్న ఈ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ గా పోవాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ ప్రజెంట్ ఇప్పుడు మీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్ లో ప్రాస్పెరా కౌంటీ అని ప్రాజెక్ట్ ఒకటి ఆన్ గోయింగ్ నడుస్తా ఉన్నది. 121 విల్లాస్ అన్ని యాంగులతో హైదరాబాద్ లోనే నంబర్ 1 రేటెడ్ 100% చేయబోతా ఉన్నాం దట్ ప్రాజెక్టు. అదే విధంగా తెలంగాణ గవర్నమెంట్ కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూసి అండ్ ఈసా ప్రక్షాళన చేయాలనేది ఉద్దేశం మీద మంచి సదుద్దేశంతోనే ఆయన ప్రోగ్రామ్ చేపట్టారు. కొందరికి అంటే అవగాహన రాహిత్యంతో తెలిసో తెలియకను మాట్లాడి దాంతో పబ్లిక్ ప్యానిక్ అవుతా ఉన్నారు. దాంతో డిస్టర్బెన్స్ చాలా జరుగుతూ ఉన్నది. గవర్నమెంట్ ఎనీ పర్మిషన్ ఇచ్చినా అది 100% వ్యాలిడిటీ. ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు, పబ్లిక్ కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. పర్మిషన్లు కూడా కూలగొడుతున్నారు అనేది అది 100% అవాస్తవం. పర్మిషన్లు ఉన్నదానికి ఎక్కడ కూడా టచ్ చేయరు. గవర్నమెంట్ కు నా ఒక సజెషన్ ఏంటంటే ప్రతి కాలనీలో కూడా మూసీలకు మొత్తం డ్రైనేజీ వదిలిపెడుతున్నాం కాబట్టి ఎస్టీబీ ట్యాంక్స్ డెవలప్ చేయాలి. ఆ ఎస్టీబీ ట్యాంక్స్ ఎప్పుడైతే మనం నిర్మిస్తామో 100% ప్యూరిఫై అయిన వాటర్ వస్తాయి. దాని వల్ల మొక్కలు కూడా వాడుకోవచ్చు, మనం గ్రీనరీ డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకుంటా పోతా ఉంటే 100% సక్సెస్ అవుతుంది మా పూర్తి నమ్మకం. డెఫినెట్ గా అది మంచి ప్రోగ్రామ్ చేయాల్సిందే. మూసీ క్లీన్ అయిపోతుంది, ఈసారి రివర్ క్లీన్ అయిపోతుంది. బై ద బై హైదరాబాద్ కూడా మంచి నేమ్ వస్తుంది. సిటీ లివింగ్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ కనెక్టివిటీ. సిటీలోని ఏ ఏరియా వెళ్లాలన్నా ఓఆర్ఆర్ ఎక్కితే ఇట్టే చేరుకోవచ్చు. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ తో ఈ కన్వీనియన్స్ ఇంకా పెరుగుతుంది. అందుకే ఎంతో ముందు చూపుతో సిటీకి అన్ని వైపులా ఓఆర్ఆర్ RRR తో కనెక్టివిటీ ఉండే ఏరియాస్ లో 100% క్లియర్ టైటిల్ తో జీరో పొల్యూషన్ ఉండే చోట గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తుంది. మా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్నాయి, RRR దగ్గరలో కూడా ఉన్నాయి. మాకు ప్రతి ప్రాజెక్ట్ యాక్సెస్ ఉంటుంది. నేషనల్ హైవేస్కు హైవే పక్కకే మనకు ఉంటాయి కాబట్టి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బ్రహ్మాండంగా అర్ధరాత్రిలో మూవీ చూసి కూడా మా ప్రాజెక్టులో ఎంటర్ కావచ్చు. ఆ సేఫ్ ఆ సెక్యూర్ అనేది మా కంపెనీ ప్రతి ఒక్కటి ఆలోచన చేసి తీసుకుంటాం కాబట్టి మాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. అల్ట్రా మోడర్న్ జనరేషన్ కు అల్టిమేట్ లెవెల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేస్తోంది SMR హోల్డింగ్స్. రియాలిటీ రంగంలో 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీ వెస్ట్ సైడ్ బెస్ట్ బ్రాండ్ వాల్యూ, ప్రీమియం ఫీచర్స్ తో రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్టులు కావాలనుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్ SMR హోల్డింగ్స్. ఈ సంస్థ రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో అఫోర్డబుల్ బడ్జెట్ లో డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ SMR వినయ్ బౌల్డర్ హుడ్స్. ఈ ప్రాజెక్ట్ లోని 2 and 3 BHK ప్రైజింగ్ గచ్చిబౌలి ఏరియాస్ లో మిగతా ప్రాజెక్టులో పోలిస్తే మోస్ట్ అఫోర్డబుల్ గా ఉండటం స్పెషల్ అసెట్. న్యూ జనరేషన్ కు బ్రాండ్ న్యూ లైఫ్ స్టైల్ ను పరిచయం చేసేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న రియాలిటీ సంస్థ SMR హోల్డింగ్స్. అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో అత్యంత లావిష్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ ను పరిచయం చేసేలా ప్రాజెక్టులను డిజైన్ చేయడం ఈ సంస్థ స్పెషాలిటీ. ఐటీతో పాటు ఇతర రంగాల బిజినెస్ లకు అనువుగా కీ లొకేషన్స్ లో రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీలతో స్వాగతం పలుకుతోంది SMR హోల్డింగ్స్. హాయ్ రామరెడ్డి గారు, నమస్తే. బౌల్డర్ వుడ్స్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. దిస్ నియర్ టు అప్పర్ జంక్షన్, మన ఇప్పుడు TSP జంక్షన్ అంటాం కదా, రాజేంద్ర నగర్. అక్కడ ఏంటంటే వి హ్యావింగ్ అరౌండ్ వేరియస్ కమ్యూనిటీస్.
అంటే ఒక కమ్యూనిటీ SMR వినయ్ హార్మోనీ కౌంటీ అని చెప్పేసి మేము అది కంప్లీట్ చేసేసి ఆల్మోస్ట్ చేసేసారు, అవును. 7-8 years అయిపోయింది. ఇప్పుడు దాంట్లో వన్ మోర్ కమ్యూనిటీ బోల్డర్ వుడ్స్ అని చెప్పేసి మనం ఇంకొక 2 towers రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఫర్ ద మీడియం రేంజ్ ఆఫ్ ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ లో మేము కంప్లీట్ చేసాము. నౌ హ్యాండింగ్ ఓవర్ స్టార్ట్ అయిపోయింది. బౌల్డర్ వుడ్స్ లో నివాసం అంటే హ్యాపీనెస్ కు మరో పేరు అంటున్నారు అక్కడి రెసిడెంట్స్. ఇక్కడ లైఫ్ ఎంత ఆనందంగా ఉంటుందో బౌల్డర్ వుడ్స్ నివాసితుడి మాటలు తెలుసుకుందాం. లెట్స్ హావ్ ఎ లుక్. నమస్తే అండి, నా పేరు రవిశంకర్, ఏల్ హార్డ్వేర్ డిస్ట్రిబ్యూటర్ని నేను. నాకు SMR 7 years నుంచి తెలుసు అనమాట. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ హయత్ నగర్లో కూడా వాళ్ళ ప్రాజెక్ట్లో తీసుకొని కన్స్ట్రక్షన్ బాగుంది అన్న తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ రెంట్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. SMR హార్మోనీ కౌంటీలో 2.5 years ఉన్న తర్వాత ఆ క్వాలిటీ కానీ ఆ మెయింటెనెన్స్ అవన్నీ చూసి ఇక్కడ బౌల్డర్ వుడ్స్లో పర్చేజ్ చేసాం మేము ప్రాజెక్టు. ఇది ఆల్మోస్ట్ 8 acres ప్రాజెక్ట్. ఇది 580 flats విత్ 2 towers, 75 to 80% ఓపెన్ స్పేస్ ఉంది. సో దాని క్వాలిటీ అండ్ మొత్తం మెయింటెనెన్స్ అండ్ ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ ఇవన్నీ చూసి మేము పర్చేజ్ చేసాము. పీపుల్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారనమాట. మేము ఇద్దరమే ఉన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సెక్యూరిటీని కూడా పక్కకి అరేంజ్ చేశారనమాట. 24/7 సెక్యూరిటీ, అన్ని వాటర్ ఫెసిలిటీ, అన్ని ఎవ్రీథింగ్ ఇచ్చారనమాట. ప్రతిదీ దగ్గరుండి వాళ్ళు చూసుకుంటారనమాట. మెయింటెనెన్స్ టీం దగ్గరుండి చూసుకుంటారు. అండ్ పృథ్వీ గారు ఎస్పెషల్లీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్కడే ఉండి ఆయన వీక్లీ వన్స్ వచ్చి చూసుకుంటూ ఉంటారనమాట. మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది అని కూడా ప్రాజెక్ట్లోని. చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా దగ్గరగా ఒక 5 to 10 minutes డిస్టెన్స్ లోనే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. గ్లెండేల్ ఉంది, బిర్లా ఓపెన్ మైండ్స్, టైమ్స్ స్కూల్, ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. మెయిన్ మనకి పిల్లలకి ఎడ్యుకేషన్ కావచ్చు. హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ చుట్టుపక్కల మొత్తము ప్లెజెంట్ ఏరియా ఉంటుంది అండ్ గ్రీనరీగా ఉంది. అండ్ కనెక్టివిటీకి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు చాలా దగ్గర ఇక్కడ నుంచి. మీకు టెంపుల్స్, ఇక్కడ కాళీ టెంపుల్ కానీ మిగతా టెంపుల్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఈవెన్ SMR లో కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు, గణపతి టెంపుల్. షాపింగ్ కాంప్లెక్సెస్ కూడా ఇప్పుడు దగ్గరగానే అన్ని వచ్చేసాయి మనకు. మెయిన్లీ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్ లో మనకు సేల్ చేస్తున్నారనమాట. విత్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ యూస్ చేసి ఎవ్రీథింగ్ చాలా బాగుంది అనమాట. అండ్ వీఆర్ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ. నలుగురు నడిచే బాటలో కాదు, కొత్త ఆలోచనలతో కొత్త బాటలో పయనించినప్పుడే ఈ ట్రెండీ యుగంలో ట్రెమండస్ అనిపించే లగ్జరీ ప్రాజెక్ట్స్ తో కస్టమర్లు మెప్పించడం వీలవుతుంది. ఈ విషయంలో అఖిల ప్రజానికం మెచ్చేటువంటి బ్రాండ్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి కస్టమర్లకు వెలకట్టలేని సంతోషాన్ని అందించే నిఖిలా కమిట్మెంట్ ఈ సంస్థను అగ్రస్థానానికి తీసుకెళ్తోంది. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా భాగ్యనగర్ కీర్తి ప్రతిష్టలను ఇనుపడింపచేస్తున్న రియాలిటీ సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అందుకే ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో ఈ సంస్థను వరిస్తున్నాయి. లేటెస్ట్ గా ఇండో అరబ్ లీడర్ సమిట్ దుబాయ్ లో మ్యారియట్ హోటల్లో జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్ లో నిఖిలా సంస్థకు ఇండో అరబ్ బెస్ట్ బిల్డర్స్ అవార్డు అందజేశారు. సిటీలో పొల్యూషన్ కు దూరంగా పచ్చదనం, ప్రశాంతత పేరొందిన ఏరియాస్ లో మోకిలా పేరు ముందుంటుంది. ఇక్కడ నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వెల్స్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, వాట్ అబౌట్ ది నేచర్? మనకి రాయల్ పెవిలియన్ దానికి ఎంత పెద్ద పీట వేసింది? నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ NCD రాయల్ పెవిలియన్ లో ఏం చేస్తుందంటే, మనం IGBC గ్రీన్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసాం, గోల్డ్ సర్టిఫికేట్ కి. అందులో భాగంగా మనము ఎక్కువ STP పెడుతున్నాం. ఎక్కువ STP అంటే STP దగ్గర కూడా పచ్చని గార్డెన్స్ తయారు చేస్తున్నాం. అలాగే టెర్రస్ మీద కూడా గార్డెన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే పోడియం లెవెల్, టాప్ లెవెల్ లో కూడా గార్డెన్స్ అండ్ వాటర్ బాడీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్రతి అడుగు, ప్రతి అంశం, ప్రతి ఇంచులో కూడా మనం గ్రీన్ జోన్ ని జోడిస్తూ, గ్రీన్ అంబిషన్ క్రియేట్ చేస్తూ, వాటర్ బాడీస్ క్రియేట్ చేస్తూ ఆ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన వంతు బాధ్యతగా మనం చేస్తున్నాం. అలాగే రెండవది పోడియం పార్కింగ్స్ పెట్టాం. పోడియం పార్కింగ్స్ పెట్టి సెల్లార్లోకి వెళ్లాల్సిన పని లేకుండా వెంటిలేషన్ వచ్చేటట్టు, పార్కింగ్ ఈజీగా ఉండేటట్టు, పార్కింగ్ అంటేనే ఒక కొత్త డెఫినేషన్ క్రియేట్ చేసేటట్టు
ప్లాన్ చేసాం సో దట్ వీ కెన్ సేవ్ పవర్. మూడోది వర్షం పడే రోజుల్లో కానీ మామూలుగా వర్షాకాలంలో వచ్చే ప్రతి వర్షపు చుక్కని కూడా ఒడిసి పట్టుకునే విధంగా మనం డిజైన్ చేసి అన్ని కూడా వాటర్ పర్కులేషన్ పిట్స్ కానీ ఆ వర్షపు వాటర్ నిల్వ చేసి దాన్ని క్లీన్ చేసి మనం శుద్ధి చేసి వాడే విధంగా కానీ డిజైన్ చేసాం. ఎస్టీపీలో వచ్చే వాటర్ కూడా మనం క్లీన్ చేసి మన ప్లాంటేషన్ కింద వాడతాం. అంటే వీఆర్ ప్రొటెక్టింగ్ ల్యాండ్, వీఆర్ ప్రొటెక్టింగ్ గ్రీనరీ, వీఆర్ ప్రొటెక్టింగ్ సన్, ఐ మీన్ పవర్, వీఆర్ ప్రొటెక్టింగ్ ద ఎయిర్. సో పంచభూతాల్ని కాపాడే విధంగా డిజైన్ చేసి మంచి ప్రకృతి పరంగా నివాసయోగ్యమైనటువంటి అపార్ట్మెంట్స్ మాత్రమే నిర్మిస్తున్నాం. శ్రీనివాస్ గారు, మరి మీ నెక్స్ట్ జనరేషన్ అంటే నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పేరులో ఏంటి నిఖిలా? నిఖిలా అంటే మన శ్రీనివాస్ గారి అమ్మాయి. అండ్ వాళ్ళు కూడా లైక్ అకాడమికల్ వైజ్గా కూడా మన కన్స్ట్రక్షన్కి సంబంధించి చక్కగా దే హ్యావ్ ఫినిష్ దేర్ మాస్టర్స్ అండ్ ఇప్పుడు సార్తో పాటు చక్కగా ప్రతి విషయాన్ని పక్కనే ఉండి చూసుకుంటున్నారు. సార్, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతోంది? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అమ్మా ఇది. ఎందుకంటే మనము సాధించిన ఈ లెగసీని మనం కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్లే సక్సెసెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మా పిల్లలిద్దరు కూడా సన్ గానీ డాటర్ గానీ రిలవెంట్ అకాడమిక్ కోర్సులు చేశారు. బాబు సివిల్ ఇంజనీరింగ్ చదివి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కి వెళ్ళి యుఎస్ మాస్టర్స్ చేసి వచ్చి ఇవాళ బిజినెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. చాలా గర్వకారణంగా ఉంది. అలాగే పాప కూడా మాస్టర్స్ చేసి వచ్చింది. షీ ఈజ్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద బిజినెస్. ఇద్దరు చిల్డ్రన్ కూడా దీంట్లో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మన సొంత మనుషులు కూడా ఉండటం వల్ల మనం మరింత క్వాలిటీ తోటి హౌసెస్ నిర్మించి ఈ కొత్త జనరేషన్ వాళ్ళ కొత్త ఐడియాలతోటి కొత్త టెక్నాలజీ తోటి నెక్స్ట్ జెన్ హోమ్స్ నిర్మించి కస్టమర్లకి సరసమైన ధరలో క్వాలిటీ హౌస్ ని అందించే ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తాం. ఎవ్రీ కలర్ టెల్స్ అ స్టోరీ. రంగులు మన కలలకు కొత్త రెక్కలు తొడుగుతాయి. ఒక్కో రంగుది ఒక్కో అందం. ఒక్కో రంగులోని అందాన్ని మరింత అందంగా శోభాయమానంగా మీ కళ్ళ ముందుంచుతోంది టెక్నో పెయింట్స్. నిర్మాణానికి కొత్త శోభనిచ్చే నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనలో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. దసరా వచ్చిందంటే కొత్త సరదా మొదలైనట్టే. మన చుట్టూ ఉన్న పరిసరాలు అన్ని సందడిగా మారిపోతాయి. రకరకాల రంగులు హంగులతో ఈ పండుగ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మన పరిసరాలను అందంగా మార్చేవి, మన మూడ్ ను కలర్ఫుల్ గా మార్చేవి రంగులే. అన్ని వర్ణాలలోని సొగసును మరింత అందంగా మీ కళ్ల ముందు ఉంచుతుంది టెక్నో పెయింట్స్. తెలుగు రాష్ట్రాల్లో వేలాది కట్టడాలకు రంగుల హంగుల అద్దున చరిత్ర టెక్నో పెయింట్స్ ది. కలర్స్ లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సినన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్స్. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. పెయింట్స్ రంగంలో ముందెప్పుడు లేని విధంగా కస్టమర్లకు ఒక కొత్త అనుభూతిని పరిచయం చేస్తుంది టెక్నో పెయింట్స్. ఇందుకోసం కొత్తగా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా 200కి పైగా హై అండ్ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ను రిచ్ వేవ్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. రిచ్ వేవ్స్ ప్రోడక్ట్స్ విశిష్టత తెలియజేసేలా హైటెక్ సిటీలో 2100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క కస్టమర్ సుపీరియర్ ఎక్స్పీరియన్స్ పరిచయం చేయడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసింది. ఈ తరహా ఎక్స్పీరియన్స్ సెంటర్ త్వరలో అన్ని మెట్రో సిటీలకు విస్తరించేందుకు టెక్నో పెయింట్స్ ప్లాన్ చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ని మన తెలుగు రాష్ట్రాల్లో తయారు చేస్తూ నేషనల్ వైడ్ ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది టెక్నో పెయింట్స్. ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ప్రొడక్ట్స్ తో తమ ప్రత్యేకతను చాటేలా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది. ఇంకెవ్వరూ ఇవ్వలేని నాణ్యత, కస్టమైజ్డ్ ఫినిషెస్, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులతో రిచ్ వేవ్స్ యూనిక్ గా డిజైన్ చేసింది. 200కు పైగా వెరైటీ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ తో పెయింట్స్ రంగంలో కొత్త సంచలనానికి తెరలేపింది. రిచ్ వేవ్స్ ను మరింత చేరువ చేసేలా దేశవ్యాప్తంగా ఎక్స్పీరియన్స్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇతర పెయింటింగ్ కంపెనీలకు భిన్నంగా ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ను హైదరాబాద్ లోనే తయారు చేస్తోంది టెక్నో పెయింట్స్. రిచ్ వేవ్స్ ప్రొడక్ట్స్ టోటల్ గా ఎకో ఫ్రెండ్లీ కావడం ఇంకో విశేషం. సహజ సిద్ధంగా లభించే ఇసుక, సున్నపు రాయితో ఇంటర్నేషనల్ రేంజ్ ప్రోడక్ట్ ఉత్పత్తి చేయడం టెక్నో పెయింట్స్ కి మాత్రమే సాధ్యమని చెప్పాలి. సప్లై అండ్ అప్లై మెథడ్ లో విస్తృత స్థాయిలో సేవలు అందిస్తున్న టెక్నో పెయింట్స్ నుంచి మరో ప్రీమియం బ్రాండ్ రావడంతో బిల్డర్ కమ్యూనిటీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. Looks is very good and designs also latest designs you brought it in the market as well as and particularly marble finish that is very good
and even flooring nowadays okay, but it is also different, little bit different it will be available. But overall products are very good. Thank you. I think it's a one-of-a-kind experience centers, and I don't think any other store has this much variety in all of Hyderabad. So I think this place will do amazingly well. I recommend all architects to come and check this place out. Thank you. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లో ప్రీమియం హైరైస్ ప్రాజెక్ట్ తో రియల్ ఎస్టేట్ దిగ్గజం పౌలమి ఎస్టేట్స్ బెంగళూరు మార్కెట్ లోకి ప్రవేశిస్తోంది. తనిసంద్రలో మాన్యత ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లో భాగంగా ప్రతిష్టాత్మకమైన హై రైస్ ప్రాజెక్ట్ 9 ఎకరాల విస్తీర్ణంలో 35 అంతస్తుల్లో మొత్తం 850 అపార్ట్మెంట్లతో నిర్మిస్తున్నారు. ఆధునిక పట్టణ జీవన శైలికి అనుగుణంగా రూపొందించబడిన ఈ ప్రాజెక్ట్ లగ్జరీ మరియు సౌలభ్యం కోసం చూస్తున్న కార్పొరేట్ నిపుణులను ఆకర్షిస్తోంది. Manipur Tech Park in North Bangalore already ఒక most happening business district in the north of Bangalore. వాళ్ళు ఇంకొక 85 acres టౌన్షిప్ తనిసంద్రలో లాంచ్ చేయబోతున్నారు. దాంట్లో మనం 9 acres రెసిడెన్షియల్ బిట్ మనం చేస్తున్నాము. సో దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ 4 towers in it. Each tower is G+35 floors high. Total of 850 apartments, and most probably in December లోపల లాంచ్ చేయాలి. This is a mid-budget apartment project అండి. So we will have all the amenities that customer కి అవసరం amenities that is important. Clubhouse, games, facilities, children's, old people. So all ages of public బెంగళూరు ప్రాజెక్ట్ వచ్చేసి మనకు అందరికీ ఒకటి తెలుసు, బెంగళూరు గార్డెన్ సిటీ అనే పేరు. సో దానికి అనుగుణంగా మనకి ఫ్లోరల్ గార్డెన్ థీమ్, కలర్ఫుల్ గా ఉండాలి అనే థీమ్ తో బెంగళూరు ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే కోవిడ్ తర్వాత ఓపెన్ స్పేసెస్, మోర్ బ్రీతింగ్ స్పేసెస్, ఓపెన్నెస్ కావాలి అనే ఉద్దేశంతో మా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు కొత్తగా చేసే ప్రాజెక్ట్స్ అన్ని కూడా దాన్ని అనుసంధానం చేసుకొని డిజైన్ చేసుకుంటున్నాం. ప్రాజెక్ట్స్ అన్ని కూడా మోర్ ఓపెన్ స్పేసెస్, బాల్కనీస్, ఓపెన్ బాల్కనీస్, వాళ్ళు ఎక్కువ అంటే ప్రైవసీ ఉండేలాగా. ఇంకోటి బెంగళూరులో ఎక్కువ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ వాస్తు ఇది చేసుకొని ఉండవు. సో మనకు అక్కడ తెలుగు పాపులేషన్ ఎక్కువ, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఎక్కువ పూర్తిగా వాస్తుతో ఉన్న ఇల్లు ఉండాలి అనే ఇది ఉంది. సో అది కూడా ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఒకటి తీసుకొని మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ఎక్కువ వాస్తుకి ఇంపార్టెన్స్ ఇస్తామో సేమ్ బెంగళూరులో కూడా అలా వాస్తు ఉన్న ఇళ్లను చేయాలి అనేది మా ఉద్దేశం. గూగుల్ ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. తెలంగాణ వ్యాప్తంగా బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి కష్టపడి గూగుల్ చేయక్కర్లేదు. మీరు వెబ్సైట్ విజిట్ చేస్తే చాలు. అదే నారెడ్కో తెలంగాణ వెబ్సైట్ www.naredcotelangana.com. అన్ని అనుమతులు ఉండే ప్రతి ప్రాజెక్ట్ కి సంబంధించిన సమస్త సమాచారం ఇక్కడే దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.